ఇది పట్టణంలోని సిరిసిల్ల రోడ్లో ఎల్లమ్మ గుడి ఎదురుగా బ్రహ్మనపల్లి వెంకటరమణ అనే అతని డీసీఎంగా లోడ్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో సుమారుగా 200 బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్కటి అప్రాక్సిమేట్లీ ఒక 48-50 కిలోలు ఒక్కొక్క బస్తా ఉంటుంది. సుమారుగా ఒక 100 క్వింటాల వరకు టోటల్ బియ్యాన్ని నూకలుగా చేర్చి దాన్ని పొల్ల పరంగా అమ్మడానికి తీసుకుపోవడానికి సిద్ధం చేశారు. అంతలోనే మాకు సమాచారం అందగానే మేము పోయి పట్టుకోవడం జరిగింది, సీక్రెట్ చేయడం జరిగింది. ఈ నూకలను ఎమ్మెల్యేస్మెంట్ జంగంపల్లికి తరలించినాము. ప్లస్ చర్యకు SHO గారికి ఫిర్యాదు చేయడం, వాహనం కూడా సీజ్ చేయడం. సార్ ఇతని మీద ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులు అయినాయి కదా, దాన్ని ఏమన్నా పీడీ యాక్ట్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? అవన్నీ ఇంతకు గతంలో కూడా అయినాయి అతని మీద. అవన్నీ ఒకసారి చూడాలి, చూసిన తర్వాత 1 year అయితే చేయాలన్నట్లా ఉంటుంది. ఒకసారి అది లాస్ట్ ఇయర్ చూస్తే తెలుస్తుంది. చూసిన తర్వాత మీ చట్టంలో 1 సంవత్సరంలో ఎన్ని కేసులు అయితే పీడీ యాక్ట్ చేయాలని ఏమన్నా మీకు గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? FIR కావాలి. అది పోలీస్ వాళ్ళు చేస్తారు, పీడీ యాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు.